నమస్తే అండి. ఈ ట్యాగ్ వేసుకోవాల్సిన పరిస్థితి టీడీపీ నాయకులు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ట్యాగ్కి ఒక వాల్యూ లేకోకుండా చేశారు టీడీపీ నాయకులు. ఈ ఎల్లో అనేది ఈ బ్రాండ్కి ఒక వాల్యూ లేకోకుండా చేశారు టీడీపీ నాయకులు. ఈ సైకిల్ గుర్తుకి ఒక వాల్యూ లేకోకుండా చేశారు టీడీపీ నాయకులు, కొండేపి నియోజకవర్గం నాయకులు. ఇక్కడున్న బాబు గారికి, ఇక్కడున్న ఎన్టీఆర్ గారికి ఒక పరువు మర్యాద లేకపోకుండా కొండేపి నియోజకవర్గం నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే కబ్జాలకి అండగా నిలబడి ఒక మహిళని వేధిస్తూ ఏవైతే బాబు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ మహిళలని గౌరవించాలి అని చెప్పేసి చెప్పుకొని పార్టీని నిలబెట్టారు. కానీ ఆ మహిళనే, అలాంటి మహిళలనే వేధిస్తూ కొండేపి నియోజకవర్గం నాయకులు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు, టీడీపీలో నుంచి రేపు వైసీపీలోకి వెళ్తారు, లేదంటే ఇంకోటి ఏదన్నా కొత్త పార్టీలు వస్తే దాంట్లోకి వెళ్తారు. వాళ్ళకి అవకాశం, వాళ్ళకి వాళ్ళ పని కావాలంతే చేస్తారు. అలాంటి వాళ్ళు కొంతమంది మా భూమిని కబ్జా చేసి మినిస్టర్ గారి దగ్గరకు వెళితే ఆయన దొంగ కరెంట్లు ఇప్పిస్తారు, అసెస్మెంట్ నెంబర్లు ఇస్తారు, పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తారు, ఎంఆర్ఓని ఆర్డీఓని జిల్లా కలెక్టర్ని మేనేజ్ చేస్తారు. లేకపోతే నేను ఒకటే అడుగుతున్నాను, మినిస్టర్ గారి ప్రమేయం లేదు, ఓకే, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఓకే, కానీ అగ్రికల్చర్ భూమికి అసెస్మెంట్ నెంబర్లు ఇచ్చే చట్టం ఎక్కడన్నా ఉందా? మరి జరుగుమల్లి మండలం రామచంద్రాపురంలో నా భూమిలో ఎలా జరిగింది? నాదే తప్పు అనుకుందాం, మరి ఇది ఎలా జరిగింది? 304 అసెస్మెంట్ నెంబర్ల కాడ నుంచి 319 అసెస్మెంట్ నెంబర్ల దాకా ఇచ్చారు, ఎలాంటి పేపర్ ప్రూఫ్ లేకపోకుండా. ఇది ఒకటి. ఆ ఇచ్చిన ఆఫీసర్ని ఇంతవరకు ఏం చేయలేదు. డిపిఓ గారు రామచంద్రాపురానికి విలేజ్కి 2 ఊర్ల అవతల ఏదో సంథింగ్ రెడ్డిపాలెమో ఏమో, అంటే నువ్వు 2 ఊర్ల అవతల ఉన్నావని చెప్పేసి ఇలాంటి దొంగల్ని దగాకోరులను అందరినీ నువ్వు సపోర్ట్ చేస్తున్నారా మీరు? అంటే మీకు చట్టం తెలియదా? అగ్రికల్చర్ భూమికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లేకోకుండా, ల్యాండ్ కన్వర్షన్ లేకోకుండా, ల్యాండ్ ఓనర్ పర్మిషన్ లేకోకుండా, ఒక ఎంఆర్ఓ పర్మిషన్ లేకోకుండా, ఒక ఆర్డీఓ పర్మిషన్ లేకోకుండా, ఏమీ లేకోకుండా ఒక దారిని పోయే దానయ్య పంచాయతీ సెక్రటరీ మా భూమికి 19 అసెస్మెంట్ నెంబర్లు ఇచ్చారంటే ఈ పంచాయతీలో, రామచంద్రాపురం పంచాయతీలో ఎంత అవినీతి జరుగుతుంది? అదేమంటే 1999 రికార్డులో ఉంది, 1994 చట్టంలో ఉంది అంటారు. 1994 చట్టంలో థర్డ్ పర్సన్స్కి భూమి ఒకరిది, థర్డ్ పర్సన్స్ 19 మంది నెంబర్స్కి అసెస్మెంట్ నెంబర్లు ఇవ్వమని అగ్రికల్చర్ భూమికి ఎక్కడ ట్యాగ్ చేసి ఇవ్వమంటే సమాధానం లేదు. ఎవరి దగ్గర? డిప్యూటీ ఎంపీడీఓ గారి దగ్గర సమాధానం లేదు, ఎంపీడీఓ గారి దగ్గర సమాధానం లేదు, డిపిఓ ఇంతవరకు ఆన్సర్ లేదు. అసలు ఉన్నారో లేరో కూడా ఈ ఆఫీసర్లు తెలియదు. ఇంకా పోతే విఆర్ఓ ఉన్న భూమి 81 సెంట్ అయితే ఎకరా 6 సెంట్లకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తాడు. అతని మీద చర్యలు లేవు. ఎంఆర్ఓ గారు నిద్రపోతున్నారు, ఆర్డీఓ గారు నిద్రపోతున్నారు, జిల్లా కలెక్టర్ గారు నిద్రపోతున్నారు. అంటే మరి ఇది అవినీతి కాదా? మరి ఎంఆర్ఓ గారు ఆ విఆర్ఓ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎంపీడీఓ గారు ఇలాంటి పంచాయతీ సెక్రటరీ మీద కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు ఇంకా? అంటే ఇది అవినీతి కాదా? ఇది మినిస్టర్ గారు సపోర్ట్ చేయటం కాదా? ఇలాంటి అవినీతి ఇలాంటి
సాంఘిక శాఖ మంత్రి అన్నారు. మరి ఇదంతా ఏంది? పవన్ కళ్యాణ్ గారు మీరు పంచాయతీ డిపార్ట్మెంట్ని తీసుకున్నారు, మరి మీ శాఖలో ఇదంతా అవినీతి ఏంటి? ఈ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేసే అధికారం మీకుంది కదా. ఈ దరిద్రం అంతా ఏంటి? మాకు అగ్రికల్చర్ భూమికి అసెస్మెంట్ నెంబర్లు ఏంటి? మీరైనా బాధ్యత తీసుకోవాలని కోరుచున్నాము. ఇంకపోతే పోలీస్ డిపార్ట్మెంటు ఇంత నామర్థత అయినా, ఇంత చెత్త డిపార్ట్మెంటు, గ్రీవెన్స్ అని ఒకటి పెడతారు, షో పుటప్పు. ఏం చేస్తారు? ఎస్పీ గారు ఒక ఫోటో దిగేసి ఒక పేపర్కి ఇస్తారు, ఒక ఇద్దరిని కూర్చోబెట్టుకొని. అంతకుమించి అక్కడ పరిష్కారం ఏమీ లేదు. ఈ మధ్య ఏదో జాయింట్ కలెక్టర్ గారికి చంద్రబాబు నాయుడు గారు పొగిడి ఏదో ఇచ్చారంట, ట్యాగ్ ఇచ్చారంట. మరి ఏం చేశారు? ప్రకాశం జిల్లాలో ఇంత అవినీతి జరుగుతుంటే మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేశారు? మరి వచ్చిన నా స్పందన పిటిషన్లు ఇంచుమించు 89 దాకా ఉన్నాయి. ఈ 89 స్పందన పిటిషన్లకి సమస్య పరిష్కరించాము అని వస్తుంది. ఏం సమస్య పరిష్కరించారు? ఒక్కరమైన యాక్షన్ లేదు. అంటే ఒకసారి ఏం జరుగుద్ది అంటే, ఒకసారి తప్పుడు ఎండోస్మెంట్ పంపిస్తారు, మళ్ళీ రెండోసారి ఎండోస్మెంట్ రీఓపెన్ చేస్తాము. రీఓపెన్ చేసినా ఇంకా థర్డ్ సారి రీఓపెన్ ఉండదు, తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తారు. అసలు మీకోసం ఎందుకు? డస్ట్బిన్ కోసమా? ప్రజా దర్బార్ ఎందుకు? ప్రజా దర్బార్ అయితే అసలు ఎప్పుడో దుగ్గులో కలిసిపోయింది. అసలు ప్రజా దర్బార్లో లోకేష్ గారు మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకున్న అర్జీలకి ఈ లోకల్లో వచ్చేసరికి ఇక్కడున్న నాయకులు ఇంత కూడా విలువ ఉండనివ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళ కనుసైగల్లోనే ఇక్కడ జరగాలి, వీళ్ళు చెప్పిందే ఇక్కడ వేదం. అది కబ్జా అయినా, మర్డర్ అయినా, మానభంగమైనా, మహిళలను వేధించటమైనా, ఇంకేదైనా సరే వీళ్ళ శాసనాలు రాస్తారు. ఇక్కడ తెప్పరమేసం అని అంటే ఒక పాట వేస్తారు, ఆ పాటకే పరిమితంగానే వీళ్ళకి అంత సీన్ లేదు. ఈ టీడీపీని ఏళ్తున్న కొండేపి నియోజకవర్గం నాయకులకి కబ్జాల కోసమే పుట్టారు, కబ్జాల కోసమే చేయిస్తున్నారు, అవినీతి పనుల కోసమే కొండేపి నియోజకవర్గంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో వచ్చినట్టుగా తెప్పరమేసం అని ఒక సాంగ్ వేస్తారు, అదంతా ఒట్టి చెత్త. వీళ్ళు ఏం చేయట్లేదు.